ఓకేనా. ఇంకొకటి చెప్తాను మీకు ఒకసారి. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఏం చెప్పుకున్నాము ఒకసారి. n ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ that gives the idea of the orbit energy and size. What about angular momentum quantum number? That gives the idea of the shape of the orbital. Shape of orbital. అంటే s ఆర్బిటాలా, p ఆర్బిటాలా, d ఆర్బిటాలా, అండ్ దేర్ షేప్, స్పెరికల్ షేపా, డంబెల్ షేపా, డబుల్ డంబెల్ షేపా అని చెప్తుంది. వాట్ ఈజ్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్? దిస్ ఈజ్ ద ఓరియంటేషన్ ఆఫ్ ది ఆర్బిటాల్. ఓరియంటేషన్ అంటే అది కాదు. ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్ అంటే ఇక్కడ మనకు కొత్తగా తెలిసేది ఏంటంటే ఇక్కడ ఎస్ ఉంది, పి ఉంది, డి ఉంది అని తెలుస్తుంది. ఇక్కడ ఏం తెలుస్తుంది అంటే ఆ పిలో పిఎక్స్ ఉంది, పివై ఉంది అండ్ పిజెడ్ ఉంది అని చెప్పే క్వాంటమ్ నెంబరే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. సో అండ్ డిలో కూడా డిఎక్స్వై, డివైజెడ్ ఇలా ఉంటాయని చెప్పుకున్నాం కదా, ఒక 5 ఉంటాయని చెప్పాము కదా. సో ఇది ఎక్స్ యాక్సిస్లో ఓరియంటేషన్ ఉంటుంది, ఇది వై యాక్సిస్లో ఒకటి ఉంటుంది, ఇంకోటి జెడ్లో ఉంటుంది అని మనకు ఎక్స్ప్లెయిన్ చేసే క్వాంటమ్ నెంబర్ ఏంటంటే మ్యాగ్నెటిక్ క్వాంటమ్. మరి స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఏంటిది? దెర్ ఆర్ ఓన్లీ 2 స్పిన్స్ పాసిబుల్. ఒకటి క్లాక్ వైజ్, ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్. సో క్లాక్ వైజ్ లో స్పిన్ క్వాంటమ్ నెంబర్ వాల్యూస్ ఏముంటాయి? +1/2. ఇది క్లాక్ వైజ్ లో రొటేట్ అయితే, యాంటీ క్లాక్ వైజ్ లో రొటేట్ అయితే -1/2. ఇది మీకు 4 క్వాంటమ్ నెంబర్స్ లో ఉన్నాయి. ఓకేనా. షేప్ ఆఫ్ ఆర్బిటాల్ గురించి చెప్పేది ఏంటి? ఇక్కడ ఎస్, పి, డి ఇవి వస్తాయి. ఇక్కడ మరి ఇక్కడ ఎక్స్ట్రా వాటిలో ఉన్న ఓరియంటేషన్ ఏ యాక్సిస్లో ఉందో చెప్తా అన్నట్టు. ఓకే.